పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద నేను కొన్ని వీడియోస్ కౌంటర్ వీడియోస్ చేశాను. అలాగే ప్రత్యక్షంగా కూడా ఆయనతో నాకు పరిచయం ఉంది. రక్షణ టీవీలో కొన్ని డిబేట్స్లో మీ ఇద్దరం కలిసి పాల్గొనడం జరిగింది, ప్రత్యర్థులుగా లేదా ఆయన సమన్వయకర్తగా ఉండి ఆ డిబేట్స్ నడిపించడం జరిగింది. ఆ రక్షణ టీవీ డిబేట్స్ కోసం నేను ఆయనతో ప్రత్యక్షంగా కలిసినప్పుడు సిద్ధాంతపరంగా విషయపరంగా మాకు విభేదాలు వైరుధ్యాలు ఉన్నప్పటికీ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాం. మరి అలాంటి వ్యక్తి ఇలా ఈ పరిస్థితుల్లో చనిపోవటం మాకు కూడా కొంత బాధాకరంగానే ఉంది. ఎందుకు అనంటే ఒక మంచి ప్రత్యర్థిని మేము కోల్పోయాం. అతను హిందుత్వం మీద, హిందూ సాహిత్యం మీద కొన్ని వక్రీకరణలు, కువిమర్శలతో కూడినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు చేసేవాడు. మేము ఆ విషయాన్ని వెలికి తీసి వాస్తవాలు ఇవి, ఇలా వీళ్ళ క్రియేట్ చేస్తున్నారు, ఇలా బురద చల్లడానికి చూస్తున్నారు అని వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో దానిని మేము ఖండించేవాళ్ళం. నేను చాలామంది పాస్టర్లకి కౌంటర్లు ఇచ్చాను, కానీ ప్రవీణ్ పగడాలకి ఇచ్చినటువంటి కౌంటర్ వీడియోస్ రీచ్ చాలా వైడ్గా ఉంటుంది, ఎక్కువ రేంజ్లో ఉంటుంది. చాలామంది లక్షల మందికి రీచ్ అయినాయి, ఎందుకంటే వాటిలో ఉన్న డెప్త్ అలాంటిది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే మేము కూడా చాలా పదునుగా ఉంటాం.